శ్రీమాత్రే నమః. చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ కదాం చిప్పాం చ బిభ్రతీం బింభోశ్చంబు కంబు కంఠం చ సామపీన పయోదరాం పీతాంబరాం మదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్రదేవతాం. శ్రీమాత్రే నమః. వైశాఖ మాసం అత్యంత విశిష్టమైనటువంటి ఒక మాసం. ఈ మాసంలో ప్రారంభంలోనే అక్షయ తృతీయ, రాజశ్యామల, స్వర్ణ రాజశ్యామల అమ్మవారి యొక్క పుట్టినరోజు. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక తిథి. అమ్మవారికి ప్రతిరోజు కూడా తిథి మండల అర్చితాయ నమః విశేషం. తర్వాత 24వ తేదీ దశమహావిద్యలలో బగలాముఖి అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి ఒక తిథి. ఆ సందర్భంగా మనం 11 లక్షల పసుపు కొమ్ములతో మూలమంత్ర అనుష్ఠాన, హవనం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈ యొక్క పౌర్ణమి వైశాఖ మాసంలో మే 1వ తేదీన శుక్రవారం వచ్చింది. ఆ రోజు అన్నమాచార్య జయంతి, బుద్ధ పౌర్ణిమ, చైత్ర పౌర్ణిమ. ఈ పౌర్ణమి మనం మనం ఎప్పుడు కూడా ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తూ ఉన్నాం, పౌర్ణమి అమావాస్యకి ప్రత్యేక తీర్థాలు ఇస్తామని. అందువల్ల ఈ కార్యక్రమాలలో అమ్మవారికి సంబంధించి ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా యాగశాలలో ఆ రోజున పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాద వితరణ ఉంటుంది. యంత్రాలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాం. తదుపరి మనకి సంకటహర చతుర్థి, చవితి, మంగళవారం రావటం వల్ల భౌమ చతుర్థి, సంకటహర చతుర్దశి. వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాలు చేయాలనుకుంటున్నారో ఈ మంగళవారం నుండి మీరు ప్రారంభం చేసి చక్కగా వ్రతాలను కొనసాగించవచ్చు. ఇది వైశాఖ మాసంలో ప్రత్యేకమైనటువంటి ఒక మహాపర్వదినాలు. తర్వాత వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత దశమి మంగళవారం, పూర్వాభాద్ర నక్షత్రంలో హనుమత్ జయంతి. ఎంత విశేషమైన పర్వదినాలండి. అనంతరం 16వ తేదీ శనీశ్వర జయంతి. దానికి ముందు 15వ తేదీ మాస శివరాత్రి. ఈ మాదిరిగా వైశాఖ మాసంలో ఎక్కువగా ఉపాసన సంబంధమైనటువంటి ఒక అంశాలలో మనం మాట్లాడుకున్నట్లయితే దశమహావిద్యలకు సంబంధించి నేను ఎప్పుడూ 2 దేవతల యొక్క పేర్లు చెప్తూ ఉంటాను, బగలాముఖి అమ్మవారు, రాజశ్యామలని. వైశాఖ మాసంలో ఏకకాలంలో రాజశ్యామల, అదే మాదిరిగా బగలాముఖి అమ్మవారికి సంబంధించిన తిథులు రావటం అనేటువంటిది ఇందుకు నిదర్శనం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ త్రిమూర్త్యాత్మక స్వరూపంతో హరిహర హిరణ్య గర్భ సమేతంగా అక్కడ అన్నవరం రమాసేత సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో దేవతలకు భేదము లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఏ విధంగా అయితే తెలియచేస్తూ అక్కడ స్వామివారు మనకు దర్శనమిస్తున్నారో, దశమహావిద్యలలో ఇక్కడ వైశాఖ మాసంలో రాజశ్యామల స్వర్ణాకర్షణ స్వరూపంతో అక్షయ తృతీయ రోజున అమ్మవారు ఉండడం అంటే స్వర్ణాకర్షణ. ఎవరికైనా స్వర్ణాకర్షణ భైరవ చేస్తే కదా డబ్బు, ఐశ్వర్యం ఇవన్నీ వస్తూ ఉంటాయంటే, ఆ స్వర్ణాకర్షణ భైరవ మహామంత్రం పని చేయాలన్నా కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క జ్ఞాన సంపత్తి చేతనే ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది. ఏ దేవతల యొక్క అనుగ్రహమైన లభిస్తుంది. కానీ అందరి దేవతలతో కంటే ఒక పాలు ఎక్కువగా శ్యామల అమ్మవారి యొక్క సాధన చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తులుతూగుతూ ఉంటుంది. అక్షయ తృతీయ దానికి నిదర్శనం. ఇప్పుడు బగలాష్టమి గురించి, బగలా గురించి, వైభవం గురించి రోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చెప్పుకునేటువంటి ఒక అంశాల్లో నిత్య జీవితంలో జరిగేటువంటి ఒక అంశాలని ఉదాహరణగా మీకు భక్తులకి అమ్మవారి పట్ల భక్తి, సభక్తి, శ్రద్ధ, భావన ఇవన్నీ పెరిగినప్పుడు భగవంతుడి పట్ల శ్రద్ధ కలుగుతుంది. తద్వారా మనం సాధన చేయడానికి మన మనసు ఏకాగ్రత ఏర్పడుతుంది. బగలాముఖి సాధన. అసలు ఈ అమ్మవారిని సాధన చేయడం వల్ల, పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, మనం జీవితంలో ప్రతిరోజు చెప్తున్నాము ఆవిడ స్తంభన విద్య అని. మనని పట్టి పీడిస్తున్నటువంటి ఒక గ్రహ దోషాలకి,
ఊరికే వెళ్ళి కాలసర్పదోషం అండి, నేను ఆ గుడికి వెళ్ళాను, ఈ దానాలు చేశాను, ఆ దానాలు ధర్మాలు అవన్నీ చేశాను, నాకు ఫలితం లేదు. నెక్స్ట్ ఏలినాడు శని, అష్టమ శని, ఇంకా ఎన్ని రకాలైనటువంటి ఒక గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆయా గ్రహాలకు సంబంధించి కుంభకోణం కూడా వెళ్ళానండి. కుంభకోణంలో ప్రతి దేవాలయానికి సంబంధించి అక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో ముఖ్యంగా గ్రహాలకు కూడా సపరేట్గా దేవాలయాలు ఉన్నాయి. ఏ గ్రహానికి బాగోలేకపోతే ఆ గ్రహానికి సంబంధించిన అన్నీ కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా చేశానండి. అయినా కూడా నాకు రిజల్ట్ లేదు అనుకున్నటువంటి వాళ్ళు, ఇక మీ వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఆ వ్యాపారానికి అడ్డు వస్తున్న శక్తులు ఏమున్నాయో వాటిని అధిగమించటానికి, మీరు ఉద్యోగంలో ఉన్నారు, పై అధికారులు మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మీ పైన కస్సు బుస్సు అంటూ ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మీ పైన నిందలు, ఆరోపణలు, కుట్రలు, కుతంత్రాలు, హింసలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు బగలాముఖిని ఆశ్రయించాల్సిందే. మీరు చేసేటువంటి ఒక భూ సంబంధమైనటువంటి ఒక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఇతరత్ర అంశాలు, అందులో సక్రమైనటువంటి ఒక ఫలితాలు రావాలి, అప్పుడు బగలాముఖిని ఆరాధించవలసిందే. ఇకపోతే మీ ఇంట్లో సిరి సంపదలు, బంగారం, ఐశ్వర్యం ఇవన్నీ రావాలి, స్వర్ణాకర్షణ రాజమాతంగి, స్వర్ణాకర్షణ కాలభైరవ సహితముగా బగలాముఖి మూలమంత్ర అనుష్ఠాన క్రమం ఇది చేయాలి. భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబంలో మరి ఉదయం లేచింది మొదలుకొని అప్రశాంతమైన వాతావరణం, మాట్లాడితే గొడవలు, వాటన్నిటిని అధిగమించాలి. తప్పకుండా అమ్మను ఆశ్రయించాలి. బాగానే ఉందండి. ఇంతకుముందు ఎవరైనా ఆశ్రయిస్తే ఏం జరిగాయంటే, మీరు బగలాముఖి ఆరాధన చేసిన తర్వాత మీ జీవితాల్లో ఎంతమంది ఉపాసన పరులు, ఎంతమంది సాధన చేశారు, చేస్తే మీకు కలిగినటువంటి ఒక ఫలితం నేను చెప్తున్నది నిజమే అనిపిస్తే కింద కామెంట్లలో తెలియచేయండి. గురువుగారు మీరు చెప్తున్నది మొత్తం ట్రాష్, బగలాముఖి ఆరాధన వల్ల నాకు ఎలాంటి ఫలితం నేను చేసినా రాలేదు అనుకుంటే నేను ఇంకెప్పుడు బగలాముఖి అమ్మవారి గురించి మాట్లాడను. చాలా విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికమైన విషయాలలో, ప్రతి విషయాలలో కూడా మానవుడి యొక్క సహజ లక్షణం ఏమిటంటే ప్రతిదీ కూడా తాను అనుకున్నది జరగాలనుకుంటూ ఉంటాడు. తాను అనుకున్నటువంటి ఒక అంశాలలో అది జరగనప్పుడు పగ, ద్వేషం, దాని ద్వారా హింసకు పాల్పడేటువంటి ఒక ఆలోచనలు రావటం, వీటన్నిటిని అరికట్టి సమాజం నుండి ఎటువంటి సమస్యలు రాకుండా, ఇతను ద్వారా, సాధకుడు ద్వారా మళ్ళీ సమాజానికి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ దశమహావిద్యలలో బగలాముఖి ఆరాధన ఎంతో విశిష్టమైనటువంటిది. కాబట్టి బగలాముఖి సాధన వల్ల ఒకరి జీవితంలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి తన జీవితంలో అనేక కష్టాలు పడుతూ ఉన్నాడు. మాట్లాడి కాలు బయట పెట్టాడు అంటే సమస్యల వలయం. ఘటోద్గజుడు సినిమాలో పాపం బ్రహ్మానందం గారు గడియారం పెట్టుకోగానే ఆ బాల్ వచ్చి ఏ విధంగా వెంటబడుతుందో, బయట కాలు పెట్టాడా సమస్యల వలయంలోకి వెళ్తున్నాడు. ఇంట్లో ఉన్న ప్రశాంతత లేదు. అలాంటి వ్యక్తి తన జీవితంలో బగలాముఖి సాధన మొదలుపెట్టిన తర్వాత ఇవాళ ప్రపంచంలో, ఇవాళ ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ఈ ప్రాజెక్ట్లో తాను ముఖ్య ప్రధానమైనటువంటి ఒక వ్యక్తిగా మారాడు అంటే అది బగలాముఖి ఉపాసన వల్ల జరిగిన అద్భుతం. అది స్వర్ణాలయం ప్రతిష్ఠ సమయంలో నేను తెలియచేస్తాను ఆ వ్యక్తి పేరు. కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు అక్కడ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కావచ్చు, ఇంకెప్పుడైనప్పటికీ కూడా నిపుణుల చేత వాళ్ళ యొక్క పర్యవేక్షణలలోనే కొన్ని ప్రయోగాలు చేయాలని కొన్ని ఎపిసోడ్స్లో చెప్తూ ఉంటారు. అంటే అవి ప్రయోగాత్మకంగా ఉన్నప్పుడు, అది ప్రమాదమైనప్పుడు నిపుణుల ఆధ్వర్యంలోనే చేయాలంటారు. అట్లనే దశమహావిద్యలన్నీ కూడా గురువు యొక్క సమక్షంలోనే జరగవలసినవి తప్ప మీకు మీరుగా గురువునని ప్రకటించుకొని మీకు మీరే అన్నీ నాకు తెలుసని, భగవంతుడు నన్నేమైనా చేస్తాడా, నాకు అన్నీ తెలుసని ఈ దశమహావిద్యల జోలికి సొంత పెత్తనాలు చేసి అందులో అడుగు పెట్టారంటే ఉన్నది కాస్త ఊడుతుంది. దయచేసి అలాంటి ప్రయోగాలు చేయకండి. మీకు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మీ జీవితాలు అద్భుతంగా వస్తాయో నిష్ణాతులైన గురువులని సంప్రదించండి. మీకు ఎవరు అందుబాటులో లేకపోతే శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం, ఇది నేను చాలా గర్వంగా చెప్పగలను. యావత్ ప్రపంచం మొత్తంలో కూడా ఎవరు ఊహించలేని స్థితిలో
స్వర్ణ దేవాలయ నిర్మాణానికి నేను సంకల్పం చేశానంటే చాలా గర్వంగా కూడా చెప్తాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ పాద పద్మములను పట్టుకుంటే సర్వత్రా సర్వ అధికారాలు, సకల ఐశ్వర్యాలు, సకల భోగభాగ్యాలు, సర్వత్రా విజయం లభించి తీరుతుంది అంటానికి మరి నన్ను నేనే నిదర్శనంగా పెట్టుకుంటూ మీరందరూ కూడా మీ జీవితాల్లో అద్భుతాలు సాధించడానికి ఈ వేదికను, అమ్మవారి యొక్క దర్శనాన్ని పొంది బగలాముఖి అనుష్ఠానంలో మీరు పాల్గొని మీ జీవితాలని మార్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ, బగలాష్టమి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి మీ కర్మలు ఏవైతే ఉన్నాయో ప్రతి వాళ్ళకి వాళ్ళ జీవితంలో సంచిత ప్రారంభ ఆగామి కర్మదోషాలు ఉంటాయి. వాటన్నిటిని నివారణ చేయడానికి ఈ 11 లక్షల పసుపు కొమ్ముల యాగంలో, వనమూలికల యాగంలో మీకు తోచినటువంటి విధి విధానాలతో పూజా ద్రవ్యాలు అందించండి. శాశ్వత గోత్రనామార్చన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. 21,116 రూపాయలు. 5 సంవత్సరాలు మీ పేరుతో నిర్విరామంగా గోత్రనామార్చన ఎవరు చేస్తారండి? ఈరోజు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మరి 21,000 రూపాయలతో ఏ కార్యక్రమం జరుగుతుంది అంటే, సమిష్టిగా మీ అందరి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాగం చేయాలంటే దాదాపుగా 10 నుంచి 20 లక్షల మధ్యలో ఖర్చు వస్తుంది ఒక యాగానికి. అందరి దగ్గర నేనే ఒక గురుస్థానంలో ఉండి భిక్షాటన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ వచ్చిన ఫలితాన్ని అందిస్తూ, డబ్బు లేనటువంటి వాళ్ళకి కూడా ఆ తీర్థాన్ని ప్రతి పౌర్ణమి అమావాస్య రోజున యాగ తీర్థాన్ని, మా దగ్గర డబ్బు లేదు, మేము రూపాయి ఖర్చు పెట్టుకోలేమనుకుంటే మీరు సత్తుపల్లి దాకా రావటం వరకే మీ బాధ్యత. వచ్చిన తర్వాత నేను ఇచ్చిన యాగ భస్మము, యాగ తీర్థము తీసుకోండి, అది మీకు ఫలితం వస్తుంది. తీవ్రమైన సమస్యలు ఉన్నాయి, తప్పకుండా మీరు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వండి. 5 సంవత్సరాలు గోత్రనామార్చన చేస్తున్నప్పుడు మీ కర్మ, ఎవరెవరిని పట్టి పీడిస్తున్నటువంటి ఒక దుష్కర్మలు ఉన్నాయో అవన్నీ కరిగిపోయి ఐశ్వర్యం వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. జయ బగలాంబ. జయ జయ శంకర, హర హర శంకర.